గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకీర్తన బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ చూపిస్తున్నాను కదా. ఈ రోజ్ ఫ్లవర్స్ చెట్టు నిండుగా పూయాలంటే నేనేం టిప్స్ యూజ్ చేస్తానో మీతో అయితే షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గార్డెనింగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మన ఇంటి దగ్గర రోజ్ ఫ్లవర్స్ చూడగానే మన మనసు చాలా ఫ్రెష్ అయిపోతుంది కదా. ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు చూడండి, ఆ ఫ్లవర్స్ చూసినప్పుడు ఎంత బాగున్నాయో కదా. మన ఇంటి దగ్గర కూడా ఇలా ఫ్లవర్స్ చెట్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. కానీ చాలామందికి ఒక సమస్య ఉంటుంది. రోజ్ చెట్టు తెచ్చి పెట్టగానే ఫ్లవర్స్ అనేటివి చెట్టు నిండుగా రాకపోవడం, లేదా వచ్చినా కానీ ఫ్లవర్స్ అనేటివి చిన్నగా రావడం అనేది మెయిన్ సమస్య. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో కదా. ఇదైతే నాటు గులాబీ. ఈ గులాబీ చెట్టు అనేది మనకి చిన్నగా ఉంటుంది, అలాగే పెద్ద మొత్తంలో పెరగదు. ఇది పొడుగ్గా పెరగదు కానీ గుబురుగా అయితే పెరుగుతుంది. ఇక్కడ చూసారా, మనకి న్యూగా స్టెమ్స్ అయితే వచ్చాయి. న్యూ స్టెమ్స్ వచ్చినప్పుడు మనకి కొత్త చిగురు ఎప్పుడైతే వస్తుందో ఆ చిగురులో మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకి రోజ్ చెట్టు నిండుగా ఫ్లవర్స్ రావాలి అంటే మనకి ఇలా స్టెమ్స్ అనేటివి కొత్తగా వచ్చి చిగురు వచ్చినప్పుడు మాత్రమే ఫ్లవరింగ్ అనేది ఎక్కువ మొత్తంలో వస్తాయి. ఈ చెట్టు అయితే నేను పెట్టి 2 years అవుతుంది. పూసిన ప్రతిసారి చెట్టుకి ఒక 100 to 150 ఫ్లవర్స్ వరకు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, నేనైతే ఎండిపోయిన ఫ్లవర్స్ అయితే తెంపిస్తున్నాను. నేను తెంపగా ఉంచిన ఫ్లవర్స్ అయితే ఇలా అన్నీ వెండిపోయి చెట్టు మీదనే ఉన్నాయి. ఇలా ఎండిపోయిన ఫ్లవర్స్ కానీ పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి కదా, వాటిని అయితే అస్సలు ఉంచకూడదు. అలా ఉంచితే మనకి ఫ్లవరింగ్ అనేది కరెక్ట్గా రాదు. ఈ వీడియోలో నేను చెట్టు నిండుగా ఫ్లవర్స్ ఎలా పెంచాలి, ఎక్కువ ఫ్లవరింగ్ రావాలంటే ఏం ఎరువులు వాడాలి, అలాగే ఎప్పుడు కట్ చేయాలి, ఫస్ట్ నుండి ఎలా కాపాడుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే రోజ్ ప్లాంట్స్కి మనం సూర్యకాంతి ఎక్కువగా తగిలే ప్లేస్లో అయితే పెట్టాలి. రోజ్ ప్లాంట్స్ అనేటివి ఫ్లవరింగ్ ఎక్కువగా రావాలి అంటే సన్ రైజ్ అయితే ఎక్కడగా పడుతుందో అక్కడ మాత్రమే ఉంచుకోవాలి. కనీసం రోజుకి 5 నుంచి 6 గంటల వరకు సన్లైట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ మనం ప్లాంట్స్ని నీడలో పెడితే ఏమవుతుందంటే ప్లాంట్ ఉంటుంది, అలాగే వాటికి లీవ్స్ వస్తాయి కానీ ఫ్లవర్స్ అనేటివి రావు. ఎండ తగిలే చోట్లో అయితే పెట్టుకోవాలి. అలాగే మనకి గులాబీ చెట్లు ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి అంటే ఎర్రమన్నూరు నేలలు ఉంటాయి కదా, వాటిలో పెరుగుతాయి. అలాగే ఇసుక నేలలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా పెరుగుతాయి. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అందరూ ఎక్కువగా చేసే పని ఏంటి అంటే నీళ్లు ఎక్కువగా పోయడం. వీటికి నీళ్లు ఎక్కువగా అవసరం లేదు. అలాగే మట్టి ఎక్కువగా ఉన్నా కానీ రూట్స్ అనేటివి కుళ్ళిపోతాయి, ఫ్లవరింగ్ అనేది తగ్గిపోతుంది. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటి అంటే నీళ్లు ఎక్కువగా పోయడం. మట్టి పైన ఉన్నప్పుడు నీళ్లు పోయాలి. ఇప్పుడు ఇక్కడ మనం వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కొంతమంది మార్నింగ్ ఈవినింగ్ ఫ్లవర్స్ ప్లాంట్స్కి నీళ్లు పోస్తారు. అలా పోయడం ద్వారా కింద ఉన్న రూట్స్ అనేటివి కుళ్ళిపోతాయి. మనం వేసవి కాలంలో 2 రోజులకు ఒకసారి, అలాగే చలికాలంలో వర్షాకాలంలో అవసరమైతే మాత్రమే వాటర్ పోయాలి. అది కూడా మార్నింగ్ టైంలో పోయడం ద్వారా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఒకవేళ ఈ చెట్టుకి ఏదైనా పురుగు పట్టినట్టయితే నీమ్ ఆయిల్ ఉంటాయి కదా, నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే మనకి పోతాయి. వేపాకులన్నీ ఒక రాత్రంతా నానబెట్టి మనం స్ప్రేగా తీసుకుంటే సరిపోతుంది. అలాగే చెట్టు నిండుగా ఫ్లవర్స్ రావాలి అంటే మీరు ఇలా వాటికి ఉన్న పెద్ద పెద్ద లీవ్స్ అయితే తెంపేయాలి. ఇలా తెంపినట్టయితే మీకు వితిన్ 1 weekలో మీకు లీవ్స్ అనేటివి కొత్తవి వస్తాయి. అలాగే పెద్ద పెద్ద స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెమ్స్ అన్నింటినీ మీరు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మా ఇంటి దగ్గర ఆరెంజ్, ఎల్లో, పింక్ అలాగే వైట్ కలర్ రోజ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో కదా.
నేనైతే వీటిని కట్ చేసి 1 మంత్ పైన అవుతుంది. కనీసం 1 మంత్‌కి ఒకసారి అయినా కానీ మీరు పెద్దగా ఉన్న బ్రాంచెస్‌ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేయడం ద్వారా న్యూ బ్రాంచెస్ వచ్చి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తాయి. వీటికి వర్మి కంపోస్ట్‌గా మీరు పీల్ చేసిన బనానాస్ ఉంటాయి కదా! బనానా తొక్కలన్నిటిని ఎండబెట్టి వాటిని పొడి చేసి చెట్టు మొదట్లో వేయడం ద్వారా మీకు ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసారా ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా! అండ్ మీరు కూడా ఇలా స్టెమ్స్ అలాగే లీవ్స్ అయితే వాటికి కట్ చేసి చూడండి. కొత్త చిగురు అనేది వచ్చి మీకు ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.